ఆయన పూర్తిగా అధిష్టానం సపోర్ట్ ఉంది. జగన్మోహన్ రెడ్డి కానివ్వండి, సజ్జల రామకృష్ణారెడ్డి, ధనంజయ రెడ్డి వీళ్ళందరూ ఆయన ప్రోత్సహించారు. అది తట్టుకోలేక ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ గారు టీడీపీలోకి వచ్చాడు. ఆయన మొదటి నుంచి ఒకటే చెప్తున్నాడు, అక్కడ అక్రమ మైనింగ్ జరుగుతుంది, అది మా పార్టీ వాళ్ళే చేస్తున్నారు, నేను కలెక్టర్కి వెళ్ళి ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదు, మైనింగ్ డిపార్ట్మెంట్కి వెళ్ళి ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి సోయాన నేను అన్న అక్కడ జరుగుతుంది, మరి మన పార్టీకి నష్టం జరిగిందని చెప్తే నీకెందుకయ్యా మూసుకొని కూర్చో, మనోళ్ళే చేసుకుంటున్నారు, నీకెందుకు నమ్మకుండా కూర్చోమని చెప్పారని ఆయనే చెప్పాడు. ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. పెడల్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ గ్రూప్ రాజకీయాలు చేశాడు. ఇప్పుడు పెనమలూరు కూడా వచ్చిన తర్వాత రాకముందు కూడా కానివ్వండి ఎస్పీని కలెక్టర్ను ఉపయోగించుకొని ఇక్కడ అక్రమ దందాలు చేయటము, సెటిల్మెంట్లు చేయటం చాలా చేశాడు. ఒక ట్రస్ట్ భూములు ఎన్ఆర్ఐ ట్రస్ట్ భూముల విషయం ఏదైతే ఉందో 100 కోట్ల రూపాయలది వాళ్ళని బెదిరించి వాళ్ళు కిడ్నాప్ చేసి చేయాలని చూస్తే సమతా సన్నిహిత హైకోర్టుకి వెళ్ళి స్టే తీసుకొచ్చి వాళ్ళని కాపాడి వాళ్ళకి అండగా నిలబడింది.